కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం ఏ మల్లవరం గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చాలా ప్రసిద్ధిగాంచింది. చాగంటి కోటేశ్వరరావు గారు ఇక్కడికి తరచూ వచ్చి ప్రవచనాలు కూడా ఇస్తూ ఉంటారు. ఈ గ్రామం చుట్టుపక్కల గ్రామ ప్రజలే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తారు. 1959-60 కాలంలో ఈ ఒక పాము ఒకటి ఇక్కడ రైతులు వ్యవసాయం చేసుకునే టైంలో వాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉండేదట. నేను కూడా వచ్చి గత నవంబర్ 3వ తారీఖున వచ్చాను. అప్పుడు ఆ రైతు అలా పాములు తిరుగుతున్నట్టు ఎవరికి ఏమనకుండా అలా తిరుగుతుండడంలో ఒక వారం 15 రోజులు చూసిన తర్వాత ఇక్కడ ఎవరైనా రైతులు తొక్కడం కానీ ఏమన్నా చేస్తారేమో అని ఒక రైతు తీసుకొచ్చి ఇక్కడ మారేడు చెట్టు ఉంటే ఈ గుడి ప్రాంగణంలో ఉన్న మారేడు చెట్టు దగ్గర గొయ్యి తవ్వి అందులో మారేడు దళాలు వేసి అందులో పెట్టారట. ఆ రైతు తన భుజం మీద ఉన్న తుండుగొడ్లో వేసుకుని వచ్చి తీసుకొచ్చారండి. అప్పట్లో తీసుకొచ్చిన పాము ఏదైతే ఉందో అది ఆ గొయ్యిలోనే ఉంటూ ఎవరో ఏం పెట్టినా తినకుండా ఉండేదట. ఇది ఎందుకు ఎలాగ అవుతుందని అది అందరి ద్వారా అందరికీ తెలియపరిచి నలుగురికి తెలిసి విశేషంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూస్తూ స్వామివారిని దర్శించి ఇది సుబ్రహ్మణ్య స్వామిని కొంతమంది వాళ్ళకి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అనుకుంటూ ఉన్నారుగా ఒక IAS ఆఫీసర్ గారికి విషయం తెలిసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి అసలు ఈ ప్రాంతానికి ఉన్న విశిష్టత ఏంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇలా విన్నవించుకోగా వారు చోళుల కాలం నాటి ఈ ప్రాంతం యొక్క విశిష్టకు సంబంధించిన రాగి పలకలు అవనివ్వండి, శిలాశాసనాలు, ఈ శాసనాలు ఏవైతే ఉన్నాయో అన్ని తాళపత్రాల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు చోళుల కాలంలో చాలా బ్రాహ్మణ కుటుంబాలకు కొన్ని వందల ఎకరాల భూమిని దారాదత్తం చేసి ఇక్కడ ఈ ప్రాంతాన్ని యజ్ఞాలు, యాగాలు, క్రతువులు నిత్యం వేదఘోష వినిపించేలాగా వేదాధ్యయనాలు జరుగుతూ ఉండేలాగా చూడమని చోళుల కాలంలో చేయడం జరిగిందట. ఆ శిలాశాసనాల ద్వారా తెలిసింది. దానివల్ల ఇంత పవిత్రమైన వేదఘోష ప్రియుడు కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామి ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. అందుకని ఆయన సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పేసి పండితుల ద్వారా చాలామంది పెద్దల ద్వారా తెలుసుకున్న వాళ్ళు గుడి కట్టడానికి నిర్ణయం చేసుకున్నారు. గుడి కట్టడానికి నిర్ణయం చేసుకుని ముహూర్తం పెట్టడానికి పుష్యమాసం వల్ల ఇప్పుడు ముహూర్తం కుదరదని కాకినాడలో ఉన్న సిద్ధాంతులు కొంతమంది చెప్తే పిడపర్తి వారి కుటుంబం వారండి వాళ్ళు. ఆ సిద్ధాంత గారు చెప్పడంతో ఆయనకి ఆ రోజే రాత్రి కల్లో కనిపించి పుష్యమాసం అయినా సరే మంచి ముహూర్తం ఉందని సుబ్రహ్మణ్య స్వామి వారి కల్లో కానీ చెప్పడం వల్ల మరలా ఊళ్ళోకి వచ్చి ఇక్కడికి వారందరి ద్వారా పెద్దలందరినీ కూర్చోబెట్టి నిర్ణయించి ఆ రోజు ముహూర్తం నిర్ణయించారు. ఆ ముహూర్తం నిర్ణయించిన తర్వాత ఆ పాము కాలం చేయడం జరుగుతుందట. కాలం చేయడం జరిగిన వల్ల ఏమైనా ఇబ్బంది ఏమో అని చెప్పేసి అడిగితే కాదు, సుబ్రహ్మణ్య స్వామి వారు ఆ పాము రూపంలో వచ్చిన సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరింది కాబట్టి కాలం చేయడం జరిగింది, శరీరం చాలించారు అంతే అని చెప్పేసి యథావిధిగా చెయ్యమని కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసి ఆలయ నిర్మాణానికి పూనుకోమని చెప్పగా పెద్దవాళ్ళు పండితుల ద్వారా కార్యక్రమం ముందు వెళ్తే మళ్ళీ అదే రోజు సాయంత్రం నుంచి రాళ్ళగుట్టలో ఒక పాము కనిపించడం జరిగింది. అది ఇంచుమించు 1961 నుంచి 64 ఆలయం నిర్మించిన తర్వాత కూడా ఇక్కడే నివసిస్తూ ఉండేది. తర్వాత ఈ విషయం అంతా తెలుసుకున్న వాళ్ళు ఒకళ్ళు కాశీ నుంచి నర్మదా బాణాన్ని తీసుకొచ్చి స్వామివారిని ప్రతిష్ఠించుతున్నారు కదా అని కాశీ నుంచి నర్మదా బాణాన్ని తీసుకొని ఇచ్చారటండి శివలింగాన్ని. ఆ శివలింగానికి రోజు ఆ సుబ్రహ్మణ్య స్వామివారు పాము రూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామివారు కోనేటిలో స్నానం చేయడము, ప్రదక్షిణ చేసుకోవడం, దానికి పడగ విప్పి సేవ చేయడము, వెళ్ళి మళ్ళీ ఎక్కడైతే గొయ్యి తీసి మొదట రైతును మారేడు చెట్టు కింద దళాలు వేసి గొయ్యి తీసిపోయారో అక్కడికి వెళ్ళి పడుకోవడం జరిగింది. ఆ రకంగా స్వామివారు 1961 నుంచి 64 వరకు నిత్యము ఇలాగే ఇది ఒక దినచర్య కింద చేసుకుని జనాలందరికీ కూడా సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి రూపంలో దర్శనం ఇచ్చారు. ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఈ కాలంలో ఉన్న 60-70 ఏళ్ళ వయసు ఉన్న రైతులందరూ కూడా వాళ్ళు మంచి వయసులో ఉన్నప్పుడు పిల్లల కింద ఉన్నప్పుడు ఈవేళ ఈ ప్రాంతంలో ఆలయానికి వస్తూ ఉంటారు నిత్యం ఇలా కథకథలకని చెప్తూ. అదండి ఈ ప్రాంతం యొక్క విశిష్టత. ఎవరైతే సంతానం లేదనుకుంటున్నారో, వివాహం కావాలనుకుంటున్నవారు, కాలసర్పదోషాలు, తర్వాత నాగదోషాలు, కుజదోషాలు ఉన్నవారు మంది కూడా ఈ ఆలయం వద్దకు చేసుకున్న వాళ్ళకి సంవత్సరం తిరగకుండానే ఫలితం కనబడుతుందని విశేషంగా ఎక్కడెక్కడి నుంచో ప్రపంచం నలుమూల నుంచి సాక్షాత్తు మన చాగంటి కోటేశ్వరరావు గారు అవచ్చు, మర్రి చెన్నారెడ్డి గారు అవచ్చు, SP బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి పెద్ద పెద్ద మహానుభావులే ఇక్కడికి వచ్చి ఆ స్వామివారి యొక్క లీలలను ప్రత్యక్షంగా అనుభవం పొంది ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతానికి అంత విశిష్టత ఉందండి. సుబ్రహ్మణ్య స్వామికి పాముల మల్లవరం అని గొల్లప్రోలు దగ్గరలో, చేబ్రోలుకి 4 కిలోమీటర్ల దూరంలో, అన్నవరం హైవే నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పాముల మల్లవరం సుబ్రహ్మణ్య స్వామి వారి సాక్షాత్తు వెలిసినటువంటి దేవస్థానంగా అందరూ చెప్పుకుంటున్నారు. ఎంతోమంది సంతానం కోసం ప్రతి మంగళవారం ప్రతి సోమవారం రావడం, ఎక్కడైతే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మారేడు చెట్టు కింద గొయ్యి తీసి ఆ రైతు గొయ్యి తీసున్నారు, అందులో నివాసం ఉన్నారు, ఆ ప్రాంతాన్ని శయన మందిరం కింద నిర్మించడం జరిగింది. ఆ మందిరంలో
సంతానం కోసం లేనివారు కోనేటిలో స్నానం చేయడం, ఉదయం నాగుల చీర కట్టుకుని ఓన్లీ మహిళలు మాత్రం ఆ ఆలయంలో సంతాన మందిరంలో నిద్ర చేసి బ్రహ్మ ముహూర్తంలో వచ్చి అభిషేకం చేసుకున్న వాళ్ళకి 3 సార్లు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా కమల పిల్లలు సంతానం కలిగిన విశిష్టత ఈ ఆలయానికి ఉందండి. అందుకని ఈ సుబ్రహ్మణ్య స్వామి పాముల మల్లవరంలో చాగంటి కోటేశ్వర గారు లాంటి పెద్దవాళ్ళు కూడా సంవత్సరానికి 2-3 సార్లు వచ్చి దర్శనం చేసుకుని స్వామిని తమ కుటుంబంలో తన ప్రత్యక్ష అనుభవాలను కూడా ప్రపంచంతో పంచుకున్న వీడియోలు మన యూట్యూబ్లో ఉన్నాయి, అందరూ చూడొచ్చు. పాముల మల్లవరం, ఆలమిల్లి మల్లవరం అని కొడితే వస్తుంది. సెలవు. ఇదండి శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ విశేషాలు. వచ్చేటప్పుడు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో అయితే వచ్చాం. పల్లెటూరు వాతావరణంలో మంచి ఆహ్లాదకరమైన ఈ గుడిని దర్శించుకుంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇక్కడికి వచ్చామండి, చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇక్కడ ఉన్న వాతావరణం కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది. గుడి కూడా చాలా బాగుందండి.